హాయ్ ఫ్రెండ్స్, మన భారత్లోని స్టూడెంట్స్ ఉద్యోగుల కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు తీసుకోబోతున్న పెద్ద నిర్ణయం ఏంటో మీకు తెలుసా? దీని ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడనుంది. భారత వాయుసేనకు సంబంధించిన ఇంటెలిజెన్స్ విభాగం నుంచి వచ్చిన సమాచారం ఏమిటి? ఫ్రాన్స్తో కలిసి భారత్ ఏ కొత్త టెక్నాలజీపై పని మొదలుపెట్టింది? దీనివల్ల రష్యాతో భారత్కు ఎన్నో ఏళ్లుగా ఉన్న సంబంధంలో పెద్ద మార్పు రాబోతుందా? అలాగే నేపాల్ కొత్త ప్రధానమంత్రి భారత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఫ్రెండ్స్, భారత్పై ప్రభావం చూపించే ముఖ్యమైన వార్తలు ఈ వీడియోలో ఉన్నాయి. ముందుగా భారత్ అమెరికా టాపిక్ ఏంటో చూద్దాం. అమెరికాలో వర్క్ వీసాతో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈ న్యూస్ భారతీయులపై ఎక్కువగా ఉంటుంది. అమెరికాలో H1B వీసాతో ప్రపంచంలోని ఎన్నో దేశాల నుంచి ఉద్యోగులు వస్తుంటారు. వారిలో దాదాపు 70 నుంచి 75% మంది భారతీయులే. అంటే H1B వీసా ఎక్కువగా భారతీయులకే వస్తుంది. H1B వర్క్ వీసాని హైటెక్, ఐటీ వంటి ఉద్యోగాల కోసం ఇస్తారు. H1B అలాగే అమెరికాలో ఇంకా చాలా రకాల వర్క్ వీసాలు ఉన్నాయి. అవి H2A, H2B, L1, TN వంటి వీసాలు. ఇవన్నీ తాత్కాలికంగా ఉద్యోగం కోసం ఇచ్చే వీసాలు. అమెరికాలో ఉన్న అన్ని రకాల తాత్కాలిక వర్క్ వీసాలలో దాదాపు 47% మంది భారతీయులే ఉన్నారు. భారతీయుల తర్వాత 22% మంది మెక్సికోకు చెందినవారు. ఆ తర్వాత ఇతర దేశాల వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ వర్క్ వీసా ఉన్న వారి కోసం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 60 రోజుల గడువు తీసుకురావాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపింది. ఉద్యోగం పోయిన తర్వాత ప్రస్తుతం ఇస్తున్న 60 రోజుల గడువును తొలగించాలని ఆ ప్రతిపాదనలో సూచించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అమెరికాలో వర్క్ వీసాతో పనిచేస్తున్న విదేశీయుడి ఉద్యోగం పోతే, అంటే కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే, అతనికి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా తన వీసా పరిస్థితిని మార్చుకోవడానికి 60 రోజుల సమయం ఉంటుంది. కొత్త ఉద్యోగం దొరికితే అతని వర్క్ వీసా కొనసాగుతుంది. ఒకవేళ 60 రోజుల్లో కొత్త ఉద్యోగం దొరకకపోతే గడువు పూర్తయ్యాక అతను తన సొంత దేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఈ 60 రోజుల గడువును తొలగించేలా ఒక కొత్త ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్కు పంపింది. ఇంకా తుది నిర్ణయం కాలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ దీనికి ఆమోదం ఇస్తే దీని ప్రభావం ఎక్కువగా భారతీయులపైనే పడే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన వెంటనే వర్క్ వీసా ఉన్నవారు అమెరికాను విడిచి తమ దేశానికి తిరిగి వెళ్ళాలి. ఇదే సమయంలో మరో ముఖ్యమైన వార్త. నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్తో మాట్లాడిన ఫోన్ కాల్ అమెరికా కోరిక మేరకు జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి ప్రధాని మోడీ భారత్, అమెరికా మధ్య ముఖ్యమైన సంబంధాలను మరింత బలపరచడం గురించి ఇద్దరం మాట్లాడుకున్నామని చెప్పారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ ఆయన భార్యకు తమ కుమారుడు పుట్టిన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. వారి కుటుంబం మొత్తానికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాను అని అన్నారు. అంటే ఈ ఫోన్ కాల్లో ప్రధాని మోడీ కొంచెం వ్యక్తిగత విషయాన్ని కూడా ప్రస్తావించారు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మధ్య రక్షణ ఒప్పందం జరిగిన తర్వాత అమెరికా, భారత్ మధ్య జరిగిన మొదటి ముఖ్యమైన స్థాయి చర్చ ఇదే. JD వ్యాన్స్, ప్రధాని మోడీ మధ్య జరిగిన ఈ ఫోన్ సంభాషణ ద్వారా ఇరు దేశాల మధ్య మరోసారి ముఖ్యమైన చర్చ జరిగింది. 3-4 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రధాని మోడీకి ఫోన్ చేశారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఏం చర్చిస్తున్నారు? ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తాయి. భారత్ను విషయాల్లో భాగంగా ఉంటుంది. అలాగే ఆయా దేశాల నాయకుల మధ్య నేరుగా చర్చలు జరుగుతున్నాయి. భారత వాయుసేనకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు తెలుసుకుందాం. భారత వాయుసేన ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు భారత వాయుసేనకు చెందిన ఒక వింగ్ కమాండర్ను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్కు చెందిన ఒక మహిళా ఇంటెలిజెన్స్ అధికారి సోషల్ మీడియా ద్వారా అతనితో పరిచయం పెంచుకొని హనీ ట్రాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె అతని నుంచి రక్షణకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని పాకిస్తాన్కు పంపినట్లు తెలిసింది. అతను కొన్ని రహస్య సమాచారంతో పాటు రక్షణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను కూడా ఆ మహిళతో పంచుకున్నాడు. అంతేకాదు, తన తోటి భారత వాయుసేన అధికారికి చెందిన ఫోన్లో డేటాను దొంగలించే సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయడానికి కూడా అతను ప్రయత్నించాడు. ఫోన్లోని సమాచారాన్ని కూడా దొంగలించాలని ప్రయత్నించాడు. ఇలాంటి ఘటనలను అడ్డుకోవడానికి భారత వాయుసేన ఇప్పటికే
అనేక ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటుంది. భద్రతా చర్యల వల్లే ఆ వింగ్ కమాండర్ చేస్తున్న పనులు బయటపడ్డాయి. భారత వాయుసేన ఇంటెలిజెన్స్ విభాగం అతనిపై నిఘా పెట్టింది. ఢిల్లీ పోలీసులు అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మరియు విచారణ ప్రారంభించారు. ఇప్పుడు అతను భారత వాయుసేనకు సంబంధించిన ఎంత సమాచారాన్ని పాకిస్తాన్కు పంపాడో, ఆ సమాచారం బయటకు వెళ్లడం వల్ల భారత్కు ఎంత నష్టం జరిగింది, ఎంత స్థాయిలో నష్టం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు, తన తోటి అధికారి ఫోన్లో కూడా డేటాను దొంగలించే సాఫ్ట్వేర్ లేదా యాప్ను ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఇలాంటి వ్యక్తిపై ఎలాంటి చర్య తీసుకోవాలి అనేది ప్రశ్న. ఇక నెక్స్ట్ న్యూస్, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు. ఈ సమయంలో భారత ప్రభుత్వం పార్లమెంటు కమిటీకి ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ఈ సమాచారం భారత వాయుసేన భవిష్యత్తులో ఉపయోగించబోయే ఫైటర్ జెట్కు సంబంధించినది. పార్లమెంటు రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీకి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక ఇచ్చింది. దేశ రక్షణకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ నివేదికలో రక్షణ శాఖ వివరించింది. ఈ నివేదికలో ఒక ముఖ్యమైన విషయం, ఫ్రాన్స్ కొత్తగా తయారు చేస్తున్న 6వ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రాంలో భారత్ కూడా చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ ప్రోగ్రాం పేరు ఫ్యూచర్ కాంబాట్ ఎయిర్ సిస్టమ్. భారత్ కూడా ఈ 6వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ కోసం ఫ్రాన్స్తో కలిసి పనిచేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పుడు దీనిపై మరింత గట్టిగా ముందుకు వెళ్లాలని భారత్ భావిస్తుంది. ప్రస్తుతం భారత వాయుసేనలో ఉన్న ఫైటర్ జెట్లను కూడా టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేయాలని పార్లమెంటు కమిటీ రక్షణ శాఖను కోరింది. వాటి యుద్ధ సామర్థ్యాన్ని మరింత పెంచడంపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది. భారత్ 6వ తరం ఫైటర్ విమానాలను తయారు చేయడం లేదా కొనుగోలు చేయడం గురించి చేస్తున్న పూర్తి ప్రణాళికలో ఇప్పటి వరకు ఎంత పురోగతి సాధించిందో కూడా రక్షణ శాఖను పార్లమెంట్ కమిటీ అడిగింది. భవిష్యత్తులో భారత్ రక్షణ రంగంలో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతుంది, 6వ తరం ఫైటర్ జెట్ను భారత వాయుసేనలోకి ఎప్పటికి తీసుకురావాలి అనుకుంటున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక నివేదికను కూడా సమర్పించాలని కమిటీ కోరింది. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ సమాచారం చూస్తే రాబోయే రోజుల్లో భారత వాయుసేనలో ఫ్రాన్స్కు చెందిన ఫైటర్ జెట్ల ప్రాధాన్యత పెరగబోతున్నట్లు తెలుస్తుంది. ఒకప్పుడు భారత వాయుసేనలో రష్యాలో తయారైన ఫైటర్ జెట్లే ఎక్కువగా ఉండేవి. భారత వాయుసేనలో ఉన్న విమానాల్లో దాదాపు 60 నుంచి 70% రష్యాకు చెందినవే ఉండేవి. అయితే రాబోయే 15 నుంచి 20 సంవత్సరాల్లో సుకోయ్, మిగ్ వంటి పాత ఫైటర్ జెట్లను క్రమంగా తొలగించిన తర్వాత పరిస్థితి చాలా వరకు మారే అవకాశం ఉంది. అలా అయితే ఆ తర్వాత భారత వాయుసేనలో ఒక్క రష్యా ఫైటర్ జెట్ కూడా లేకపోవచ్చు. కొన్ని నెలల క్రితం భారత రక్షణ శాఖ కార్యదర్శి ఒక ఇంటర్వ్యూలో రష్యా నుంచి Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్ కొనుగోలు చేసే ఆలోచన భారత్కు లేదని చెప్పారు. రఫేల్ ఫైటర్ జెట్ల తర్వాత భారత్కు వచ్చే 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ AMCA కావచ్చు. అలాగే 6వ తరం ఫైటర్ జెట్ను భారత్ ఫ్రాన్స్తో కలిసి తయారు చేసే అవకాశం ఉంది. ఫ్రాన్స్కు చెందిన ఫైటర్ జెట్ ప్రోగ్రాంను మొదట ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ కలిసి అభివృద్ధి చేయాలని అనుకున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ఫ్రాన్స్కు జర్మనీ, స్పెయిన్తో కొన్ని విభేదాలు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాజెక్టు విషయంలో ఇంకా పూర్తిగా ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు ఫ్రాన్స్ ఫైటర్ జెట్ ప్రోగ్రాంను భారత్తో కలిసి అభివృద్ధి చేస్తుందా, లేక జర్మనీ, స్పెయిన్ కూడా ఇందులో భాగస్వాములుగా కొనసాగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. భారత్ ఈ FCAS 6వ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రాంలో చేరడం వల్ల మనకు ఏం లాభం? భారత్ ఈ ప్రాజెక్టును పూర్తిగా తయారైన తర్వాత కొనడం కాకుండా మొదటి నుంచే దాని తయారీ మరియు అభివృద్ధిలో భాగస్వామిగా చేరుతుంది. అంటే భవిష్యత్తులో రెడీమేడ్ 6వ తరం ఫైటర్ జెట్ను కొనుగోలు చేయడం కంటే దాన్ని తయారు చేసే ప్రక్రియలోనే భాగస్వామిగా ఉండాలని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో భారత్కు మంచి అనుభవం వస్తుంది. అదే సమయంలో 6వ తరం ఫైటర్ జెట్ల తయారీలో కూడా భారత్ భాగస్వామి కావచ్చు. ఈ ఫైటర్ జెట్లలో పెద్ద భాగాన్ని భారత్లోనే తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు భారత్, ఫ్రాన్స్ మధ్య కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగాలి. భారత్ పాత్ర ఏంటి, ఏ టెక్నాలజీని భారత్తో పంచుకుంటారు, ఏ పనిని భారత్ చేస్తుంది, ఈ ప్రాజెక్టు కోసం ఎంత ఖర్చు అవుతుంది, భారత్లో ఎంత భాగం తయారు చేస్తారు వంటి విషయాలపై ఒప్పందం చేసుకోవాలి. ఈ చర్చలు ఎలా ముందుకు వెళ్తాయి? భారత్ ఈ ప్రాజెక్టు కోసం కొన్ని $1 బిలియన్ పెట్టుబడి పెట్టాలి. దానికి బదులుగా భారత్కు ఏ ప్రయోజనాలు వస్తాయి అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ ప్రాజెక్టులో భాగం కావడానికి భారత్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ విషయంలో భారత్ కొంత ఆలస్యమైంది,
కానీ 6వ తరం ఫైటర్ జెట్ విషయంలో మాత్రం అదే తప్పును మళ్ళీ చేయకుండా ముందుగానే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్, నేపాల్ కొత్త ప్రధానమంత్రి బాలెన్ షా ఇతర దేశాల రాయబారులను కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా సోమవారం మొదటిగా భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవను కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం చైనా రాయబారి జాంగ్ మౌమింగ్తో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం నేపాల్లోని అమెరికా ప్రతినిధి స్కాట్ ఉర్బోతో కూడా సమావేశం కావాలని బాలెన్ షా నిర్ణయించారు. మొదటి సమావేశం భారత్తో, రెండోది చైనాతో, మూడోది అమెరికాతో జరిగింది. దీని ద్వారా నేపాల్ ప్రభుత్వం కొత్త ప్రధానమంత్రి బాలెన్ షా తమ ప్రాధాన్యతలను ఒక విధంగా చూపించినట్లు కనిపిస్తుంది. ఏ దేశానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ సమావేశాల క్రమం ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. దౌత్య సంబంధాల్లో ఇలాంటి చిన్న విషయాలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.